ఈ సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్స్గా అడుగుపెట్టిన ఆర్సీబీ ఈ సీజన్లో క్వాలిఫై అయిన ఫస్ట్ టీమ్గా నిలిచింది. అండ్ అలాగే ఇప్పటి వరకు ఐపీఎల్ హిస్టరీ మొత్తం చూసుకుంటే 11 సార్లు ఆర్సీబీ క్వాలిఫై అయింది. ఆర్సీబీ కంటే ముందు సిఎస్కే 12 సార్లు క్వాలిఫై అయింది. సిఎస్కే ఒక 2 సీజన్లు ఆడకపోయినా కూడా వాళ్ళే టాప్లో ఉన్నారు. అండ్ అలాగే ముంబై ఇండియన్స్ నిన్నటి వరకు టాప్ 2లో ఉంది. ఆ టీం కూడా 11 సార్లు క్వాలిఫై అయింది. నిన్న ఆర్సీబీ 11 సార్లు క్వాలిఫై అయ్యి ముంబై రికార్డ్ని ఈక్వల్ చేసింది. అండ్ అలాగే ఈ 2020 తర్వాత ఈ 6 ఇయర్స్లో మాత్రానికి 5 సార్లు ఆర్సీబీ క్వాలిఫై అయింది. ఒక 2023లోనే ఆ టీం క్వాలిఫై కాలేదు. అది కూడా లాస్ట్ మ్యాచ్ గుజరాత్ మీద ఓడిపోవడంతో క్వాలిఫై అవ్వలేదు. ఆ రోజు విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. కానీ చేసింగ్లో గుజరాత్ తరపున గిల్ కూడా సెంచరీ చేసి ఆర్సీబీని ఓడించి ఇంటికి పంపించాడు. ఆ మ్యాచ్ గెలుచుంటే ఆర్సీబీ ఆ సీజన్ కూడా క్వాలిఫై అయ్యేది. ఈ 2020 డికేడ్లో చూసుకుంటే మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్గా ఆర్సీబీ నిలిచింది. ఎందుకంటే ఒక సీజన్ తప్పించి 5 సీజన్లు క్వాలిఫై అయింది. అండ్ అలాగే ఒక ట్రోఫీ గెలిచింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది వెంకటేష్ అయ్యర్ గురించి. వెంకటేష్ అయ్యర్ కేకేఆర్ తరపున ఒక స్టార్ ప్లేయర్. 2024 ఆ టీం ట్రోఫీ గెలవడంలో తనది కీ రోలు. ఫైనల్లో అద్భుతమైన 50తో తను టీంని గెలిపించాడు ఎస్ఆర్హెచ్ మీద. ఆ మ్యాచ్లో తను 50+ స్కోర్ కొట్టాడు. అండ్ ఆ తర్వాత వాళ్ళ అంచనాలు తప్పినాయి. మెగా ఆక్షన్ ముందు వెంకటేష్ అయ్యర్ని వాళ్ళు రిలీజ్ చేశారు. వెంకటేష్ అయ్యర్ ఆక్షన్లో చాలా తక్కువ దొరుకుతాడు అనుకున్నారేమో. అటు చూసుకుంటే ఆక్షన్లో ఆర్సీబీ పోటీ పడింది. ఆల్మోస్ట్ 22 కోట్ల వరకు పోటీ పడ్డారు. అయినా కూడా 22 కోట్లు ఇచ్చి కేకేఆర్ వెంకటేష్ అయ్యర్ని కొనుక్కుంది. కానీ ఆ సీజన్ తను ఫెయిల్ అయ్యాడు. అంత పెద్ద స్టార్ ప్లేయర్ ఒక్క సీజన్ ప్లే అవగానే వదిలేయటం మాత్రానికి తప్పనిపించింది. ఎందుకంటే అటు వేరే టీమ్స్ ఇప్పుడు రిషబ్ పంత్ ఫెయిల్ అయినా కూడా తన్ని 27 కోట్లు అయినా సరే వాళ్ళు ఉంచుకున్నారు. ఆ తర్వాత పూర్ణ అవ్వచ్చు. అండ్ ఎస్ఆర్ఎస్ తరపున లాస్ట్ సీజన్ క్లాస్ అని ఫెయిల్ అయినా కూడా తన్ని ఉంచుకున్నారు. ఈ సీజన్ సూపర్గా ఆడుతున్నాడు. కానీ మళ్ళీ తనని వదిలేశారు ఆక్షన్లో తక్కువకు వస్తాడేమో అనుకొని. కానీ మళ్ళీ ఆర్సీబీ పోటీ పడింది. ఈసారి మాత్రానికి ఆర్సీబీ వదలేదు. 7.5 కోట్లు పెట్టి తను కొనుక్కుంది. ఇక ఆర్సీబీలోకి వచ్చిన కానించి తనకి మాత్రానికి ఛాన్సులు రాలేదు. ఆర్సీబీ డిపెండింగ్ ఛాంపియన్స్గా వచ్చింది. వాళ్ళు ఆ విన్నింగ్ టీంని మాత్రానికి మారలేదు. రొమారియో ఎన్ని మ్యాచ్లు ఫెయిల్ అయినా తనకి కంటిన్యూస్గా ఛాన్స్ ఇస్తూనే ఉన్నారు. ఈ సీజన్లో వెంకటేష్ అయ్యర్కి ఇంపాక్ట్ ప్లేయర్గా ఒక 2 ఛాన్సులు వచ్చినాయి. కానీ చాలా టఫ్ సిచ్యువేషన్లో తనకి ఛాన్సులు వచ్చినాయి. ఒక మ్యాచ్ బాగానే ఆడాడు. లాస్ట్ ఓవర్లో 20+ రన్స్ కొట్టాడు. కానీ ఇంపాక్ట్ ప్లేయర్గా ఇంకో మ్యాచ్ మాత్రానికి తను ఫెయిల్ అయ్యాడు. అండ్ అలాగే ప్లేయింగ్ 11లోకి వచ్చిన ఫస్ట్ మ్యాచ్లో తనకు బ్యాటింగ్ రాలేదు. ఆర్సీబీ తరఫున ప్లేయింగ్ 11లో సెకండ్ మ్యాచ్లో తనకి సూపర్ ఛాన్స్ వచ్చింది. అటు రజత్ పడిదార్ లేకపోవడంతో తను సెకండ్ డౌన్లో వచ్చాడు. సెకండ్ డౌన్లో తను వచ్చిన కానించి స్టార్టింగ్లో కొంచెం స్లోగా ఆడాడు. ఒక పక్క విరాట్ కోహ్లీ సూపర్గా ఆడుతుంటే తనకి స్ట్రైకింగ్ ఇచ్చాడు. కానీ ఒక 10 బాల్స్ తర్వాత మాత్రానికి తను రెచ్చిపోయాడు. 40 బాల్స్లో 73 రన్స్ కొట్టాడు. 4 సిక్స్లు 8 ఫోర్లు కొట్టాడు. దాంతోపాటు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తనకే వచ్చింది. ఇది ఆర్సీబీ తరఫున తనకి ఫస్ట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. తనకు వచ్చిన ఈ ఛాన్స్ను మాత్రానికి తను 200% యూటిలైజ్ చేసుకున్నాడు అనిపించింది. ఎందుకంటే ఒక పక్క విరాట్ కోహ్లీ స్లో ఆడుతుంటే తను 50 తర్వాత కొంచెం ఇబ్బంది పడ్డాడు. కానీ వెంకటేష్ అయ్యర్ మాత్రానికి రెచ్చిపోయాడు. తన వల్లే టీమ్ స్కోర్ మాత్రానికి 230 దాటింది అనుకోవచ్చు. ఇక ఆర్సీబీ బ్యాటింగ్ చూసుకుంటే జాకబ్ బేతాల్ మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత దేవదత్ పడికల్, విరాట్ కోహ్లీ మళ్ళీ సూపర్గా అద్భుతంగా ఆడారు. వాళ్ళైతే వాళ్ళ నుంచి మళ్ళీ ఒక సూపర్ పార్ట్నర్షిప్. వాళ్ళ పార్ట్నర్షిప్ చూసుకుంటే ఇప్పటి వరకు 1800 రన్స్ కొట్టారు. వాళ్ళు అంత సూపర్ పార్ట్నర్షిప్. ఒక క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ ఏబీ డిల్లర్స్ తర్వాత అంత సక్సెస్ఫుల్ పార్ట్నర్షిప్ అయింది విరాట్ కోహ్లీది, దేవదత్ పడికల్ది. దేవదత్ పడికల్ రావటమే 6తో స్టార్ట్ చేశాడు. మొత్తం 3 సిక్స్లు కొట్టి 4 ఫోర్లు కొట్టి 25 బాల్కి 47 రన్స్ కొట్టాడు. జస్ట్ ఇంకొక 3 రన్స్ తేడాతో తను మళ్ళీ ఒక 50 మిస్ చేసుకున్నాడు అనిపించింది. ఇక విరాట్ కోహ్లీ ఈ సీజన్లో తన భయంకరమైన ఫామ్ కొనసాగిస్తున్నాడు. 2 డక్కుల తర్వాత లాస్ట్ మ్యాచ్ సెంచరీ కొట్టాడు. ఈ మ్యాచ్ మళ్ళీ 50+ స్కోర్ కొట్టాడు. ఇక విరాట్ కోహ్లీ ఈ సీజన్లో ఇప్పటికే 13 మ్యాచ్లు ఆడి 542 రన్స్ కొట్టాడు. ఆరెంజ్ క్యాప్ రేస్లో టాప్ 3లో ఉన్నాడు. ఇక అలాగే ఇప్పటికే ఒక 4 50s కొట్టాడు, ఒక సెంచరీ కొట్టాడు. విరాట్ కోహ్లీ, దేవదత్ పడికల్, వెంకటేష్ అయ్యర్ వీళ్ళ ముగ్గురితో పాటు లాస్ట్లో టీమ్ డేవిడ్ తను కూడా సూపర్ ఫినిషింగ్ ఇచ్చాడు. 12 బాల్లో 24 రన్స్ కొట్టాడు. ఈ నలుగురు రెచ్చిపోవడంతో 222 రన్స్ కొట్టారు. ఇక పంజాబ్ బౌలింగ్ చూసుకుంటే ఫస్ట్ నుంచి ఫెయిల్ అయ్యారు. లాస్ట్లో 19th ఓవర్ మాత్రానికి కొంచెం బాగా వేశారు. ఎందుకంటే ఈజీగా 240 పోతుంది అనుకున్న స్కోరు. ఆ ఓవర్లో ఒక్క బౌండరీ కూడా ఇవ్వకుండా జస్ట్ 5 రన్స్ ఇచ్చి దానివల్లే ఆర్సీబీ స్కోర్ కొంచెం తగ్గింది. ఇక బౌలింగ్ చూసుకుంటే కంటిన్యూస్గా ఫెయిల్ అయ్యారు. ముఖ్యంగా ఈ సీజన్లో చూసుకుంటే ఎక్కువసార్లు 200+ రన్స్ ఇచ్చిన బౌలింగ్ యూనిట్ వీళ్ళదే. హర్షదీప్ కంటే, చాహల్ కంటే హర్ప్రీత్ చాలా బాగా బౌలింగ్ వేశాడు. జాకబ్ బేతల్ని, దేవదత్ పడికల్ని తనే అవుట్ చేశాడు. ఇక మిగిలిన వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. ఫర్గసన్ అవ్వచ్చు, శశాంక్ సింగ్ అవ్వచ్చు. ఇక 223 టార్గెట్తో బ్యాటింగ్ దిగిన పంజాబ్కి
భువీ స్టార్టింగ్లోనే షాక్ ఇచ్చాడు. ఫస్ట్ ఓవర్లోనే ఆర్యన్ అవుట్ చేశాడు. తన సెకండ్ ఓవర్లోనే ప్రభుసిమ్రాన్ అవుట్ చేశాడు. భువీ మాత్రానికి రెచ్చిపోతున్నాడు ఈ సీజన్లో 13 మ్యాచ్లు ఆడి ఇప్పటికే 24 వికెట్లు తీశాడు. ఎకనామీ చూసుకుంటే జస్ట్ 7.7 ఉంది. అంత సూపర్గా వేస్తున్నాడు. ఆల్మోస్ట్ అన్ని మ్యాచ్లు పవర్ ప్లేలోనే ఆర్సీబీకి విన్ చేసి పెడుతున్నాడు అనిపిస్తుంది. ఈ మ్యాచ్ చూసుకుంటే పవర్ ప్లేలోనే పంజాబ్ ఓడిపోయింది. పంజాబ్ ఇన్నింగ్స్ 3 ఓవర్స్లోనే ఓపెనర్లు ఇద్దరిని అవుట్ చేశాడు భువీ. ఇక తర్వాత వాళ్ళు కోలుకోలేదు. దాని తర్వాత శ్రేయస్ అయ్యర్ ఫెయిల్ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ని రషిక్దార్ అవుట్ చేశాడు. అలాగే 1 డౌన్లో వచ్చిన కూపర్ తను కొంచెం పర్లేదు అనిపించింది. 33 రన్స్ కొట్టాడు. 3 సిక్స్లు 3 4లు ఉన్నాయి అందులో. ఇక ఆర్సీబీ ఈజీగా గెలుస్తుంది. పంజాబ్ మళ్ళీ చిత్తుగా ఓడిపోతుంది అనుకునే సిచ్యువేషన్లో మిడిల్ ఆర్డర్ సూపర్గా ఆడారు. సూర్యన్స్ అవ్వచ్చు, స్టోనీస్ అవ్వచ్చు, అండ్ అలాగే లాస్ట్లో ముఖ్యంగా శశాంక్ సింగ్ తను మాత్రానికి మళ్ళీ ఆర్సీబీ మీద రెచ్చిపోయాడు. లాస్ట్ ఇయర్ ఫైనల్లో చూసుకుంటే ఆర్సీబీని ఎలా భయపెట్టాడో ఈ మ్యాచ్ కూడా అలాగే చేశాడు. సూపర్గా ఆడి 50+ పార్ట్నర్షిప్ 200+ స్ట్రైక్ రేట్తో ఆడాడు తను. కానీ లాస్ట్లో మళ్ళీ హెజ్లీవుడ్ అవ్వచ్చు అండ్ అలాగే రషిక్దార్ ఇద్దరు కట్టుదిట్టమైన బౌలింగ్ వేసి స్టోనీస్ని అండ్ శశాంక్ సింగ్ని అవుట్ చేసి ఆర్సీబీని గెలిపించారు. ఈ మ్యాచ్తో ఆర్సీబీ టాప్ 1కి వెళ్ళింది. అండ్ అలాగే పంజాబ్ వరుసగా 6 మ్యాచ్లు ఓడిపోయింది. వరుసగా 6 మ్యాచ్లు ఓడిపోయి అసలు వాళ్ళు క్వాలిఫై అవుతారా లేదా అనే సిచ్యువేషన్లో ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఫస్ట్ 7 మ్యాచ్లు 6 మ్యాచ్లు గెలిచి ఇంకొక మ్యాచ్ వర్షం వల్ల వాళ్ళకు ఇంకో పాయింట్ వచ్చింది కేకేఆర్ మీద. టాప్ 1లో ఉన్నారు. ఈజీగా క్వాలిఫై అయిపోతారు, ఈజీగా టాప్ 2లో ఉంటారు అనుకున్న టీము తర్వాత వరుసగా 6 మ్యాచ్లు ఓడిపోయి అసలు క్వాలిఫై కాని సిచ్యువేషన్కి వచ్చింది. అటు ఆర్సీబీ ఫ్యాన్స్ చూసుకుంటే ఆర్సీబీ ఫ్యాన్స్ పంజాబ్ని ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే పంజాబ్ అడ్మిన్ ఆర్సీబీ 49 రన్స్ను ట్రోల్ చేస్తూ ఒక ట్వీట్ వేశాడు. ఆ ట్వీట్ తర్వాత వరుసగా 6 మ్యాచ్లు పంజాబ్ ఓడిపోయింది. మమ్మల్ని ఇలా ట్రోల్ చేయడం వల్లే మీరు వరుసగా ఓడిపోతున్నారు అని ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రానికి పంజాబ్ని భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు. కానీ ఆ ట్రోల్స్ విషయం పక్కన పెడితే పంజాబ్ ఓడిపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి బౌలింగ్ అండ్ ఫీల్డింగ్. ఇందాక చెప్పినట్టు ఈ సీజన్లో ఎక్కువ 200+ రన్స్ కొట్టించుకుంది మాత్రానికి పంజాబే. అంత వరస్ట్ బౌలింగ్ తోడు ఇంకా అంతకంటే వరస్ట్ ఫీల్డింగు. ఒక 15 క్యాచ్లు మిస్ చేశారు ఇప్పటికే. అందువల్లే పంజాబ్ వరుసగా ఓడిపోతుంది. ఇక ఈ సీజన్లో పంజాబ్కి ఒకే ఒక మ్యాచ్ ఉంది, అది కూడా లక్నోతో ఉంది. ఆ మ్యాచ్ కనుక వాళ్ళు గెలిస్తే ఈజీగా క్వాలిఫై అవుతారు. ఆ మ్యాచ్ కనుక ఓడిపోతే మాత్రానికి వాళ్ళు క్వాలిఫై అవ్వడం కష్టమే. చూద్దాం మరి ఏం జరుగుతుందో.